వెల్కమ్ టు ఆర్బాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. తెలుగు మీడియంలో టైం అండ్ వరకు క్వశ్చన్లు 56 నుంచి చెప్పాలి. ఓకే, 56 నుంచి స్టార్ట్ చేద్దాం. కాలము దూరం. ఓకేనా? ఏ నుంచి బికి ముగ్గురు 4:3:5 నిష్పత్తుల్లో ఉన్న వేగాలతో నడుస్తున్నారు. అంటే స్పీడ్స్ ఇచ్చారు. స్పీడ్స్ ఎంత ఇచ్చారు? 4:3:5. అయితే అడిగిందేంటి? టైం అడిగాడు. చూడండి, 4:3:5 నిష్పత్తుల్లో ఉన్న వేగాలతో నడుస్తున్నారు. బీకి చేరడానికి వారికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? ఏమీ లేదండి, స్పీడ్కి ఎల్సిఎం వేస్తే చూడండి 4:3:5 ఎల్సిఎం ఎంత? 60. 60/4 అంటే 15. 60/3 అంటే 20. 60/5 అంటే 12. ఇదే ఆన్సర్. సింపుల్ అన్నమాట. ఎల్సిఎంతో స్పీడ్ భాగిస్తే టైం వస్తుంది. సింపుల్. ఓకేనా? ఇది నెక్స్ట్ క్వశ్చన్ 57. చాలా ఈజీ క్వశ్చన్లు. స్థిర వేగంతో కారు 8 గంటల్లో కొంత దూరం ప్రయాణిస్తుంది. మామూలుగా కారు ఏం చేస్తుంది? 8 అవర్స్ వెళ్తుంది ఫస్ట్. ఓకే, వేగం 4 km/h ఎక్కువైతే అదే దూరాన్ని 7:30 గంటల్లో చేరుతుంది. ఫస్ట్ ఏమో 8 గంటలు, తర్వాత 7:30 గంటలు. 7:30 గంట అంటే ఎంత రాస్తాను? 5/2. ఇది టైం రేషియో. ఇదే టైం రేషియో. ఏమవుతుంది? 16:15 టైం రేషియో. ఇప్పుడు స్పీడ్ రేషియో అంతా రివర్స్, 15:16. ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? 4 km/h. ఓకే, ఇనిషియల్ స్పీడ్ ఎంత? 1 నుంచి 4 అయితే 15 ఎంత? 60 km/h లెక్క వెళ్తుంది ఫస్ట్. అలా ఎన్ని గంటలు వెళ్ళింది? 8 అవర్స్ వెళ్ళిందంట. అంటే డిస్టెన్స్ అంతా అడిగాడు. సింపుల్, 480. అదే అడిగాడు క్వశ్చన్. స్థిర వేగంతో కారు 8 గంటల్లో కొంత దూరాన్ని ప్రయాణిస్తుంది. ఓకే, వేగం 4 km/h ఎక్కువైతే అదే దూరాన్ని 7:30 గంటల్లో చేరవచ్చు. వెళ్ళిన దూరం సింపుల్ 480. ఓకే, క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58. ఒకడు 3 కిలోమీటర్లు, మరొకడు 3 కిలోమీటర్లు, మరొకడు 3.75 కిలోమీటర్లు వేగంతో వెళ్తున్నాడు. ఒక చోటుకి ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. ఓకే, గమ్యానికి రెండో వాడు అరగంట ముందుగా చేరుకున్నాడు. రెండో వారు అరగంట ముందుగా చేరుకున్నాడు. అయితే చేరుకున్న దూరం ఎంత అన్నాడు? 6, 7.5, 8, 9.5 ఆప్షన్లు ఇచ్చాడు. చూడండి, 6 కిలోమీటర్లు అనుకున్నాం అనుకో 2 గంటలు. ఇది 3.75 డబల్ చేస్తే ఎంత? దీంతో పాదు అనమాట. దీంతో పాదు మధ్య డిఫరెన్స్ అరగంట రావాలా. ఎంత రావాలా? రెండో వాడు అరగంట రావాలి. అంటే ఈ 2 అయితే 2:30 అవ్వాలా. అరగంట ముందుగా చేరుకున్నాడు కదా, అంటే 1.5 అవ్వాలా. 3, 1:30, 6 కాదు, తప్పు. ఇప్పుడు చూడండి, ఒకవేళ 7.5 తీసుకున్నాం అనుకో ఏమవుతుంది? 3, 2:30. 3, 2:30, 7:30. 3, 2:30, 7:30. ఇది స్పీడు, ఇది టైము. ఏమవుతుంది? డిస్టెన్స్ 7.5. 3, 2:30, 7:30. ఇప్పుడు ఏం చేయాలి? అరగంట తక్కువ అవ్వాలి. చూడండి, కావాలంటే 2తో మల్టిప్లై చేయండి. 3.75 డబల్ చేస్తే ఎంత? ₹7.50. సరిపోయిందా లేదా? అంటే 7.5 ఈజ్ రైట్ ఆన్సర్. 7.5 km. 7.5 km అంతేనమాట. అరగంట తగ్గింది, సరిపోయింది. ప్రోడక్ట్ కూడా సరిపోయింది. ఓకే, సింపుల్ అన్నమాట క్వశ్చన్లు ఇవి. ఆప్షన్ నుంచి వెళ్ళాలి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ 59. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 59. చూడండి, ఒకడు 10 కిలోమీటర్ల బదులు 14 కిలోమీటర్ల వేగంతో నడిచి ఉంటే 20 కిలోమీటర్లు ఎక్కువ నడిచేవాడు. 10 కిలోమీటర్లు వెళ్ళాలి యాక్చువల్గా అయితే. 14 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్లు పెంచడం వల్ల 20 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాడు. 4 కిలోమీటర్లు పెంచితే 20 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాడు. అయితే అతను నడిచిన అసలు దూరం ఎంత? అసలు దూరం ఎంత? 10. 4 వచ్చి 4 5ల 5 వచ్చి 50 కిలోమీటర్లు. 5 10ల 50 కిలోమీటర్లు. అసలు దూరం ఎంత? 50 కిలోమీటర్స్. అసలు దూరం ఎంత? 50 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60.
క్వశ్చన్ నెంబర్ 60 చాలా ఇంపార్టెంట్. దీనికి షార్ట్ కట్ చాలా చాలా ఈజీగా తయారు చేశాను, అర్థమవుతే చూడండి. ఇది ప్రాసెస్లో అయితే చాలా టైం టేకింగ్ అనమాట ఇలాంటి సమ్స్. ఓకే, 120 కిలోమీటర్ల రైల్లోను 120 కిలోమీటర్ల రైల్లోను మన అర్థమెటిక్ డోస్లో కూడా ఇవి చెప్పాను. ఓకే, అర్థమెటిక్ నైట్ క్యాప్స్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్లో చెప్పినప్పుడు చెప్పాను. సారీ క్వశ్చన్ నెంబర్ 60 ఇది కాదు. 600 కిలోమీటర్లు చూడండి, 600 కిలోమీటర్లు ప్రయాణించిన దూరం వెళ్ళడానికి వాతావరణం సరిలేనందువల్ల విమానం సగటు 200 km/h తగ్గించారు. విమానం ఏమైంది, 600 వెళ్ళాలి కానీ ఇది 200 తగ్గిస్తున్నారు. ఓకే, ఎందుకు వాతావరణం సరిలేని దానివల్ల తగ్గిస్తే ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ ఎంత పెరిగింది, 30 నిమిషాలు పెరిగింది. టైం పెరిగింది. స్పీడ్ తగ్గింది, టైం పెరిగింది. ఇది మొత్తం ఎంత, 600 వెళ్ళాలంటారు. ఓకే, అయితే అసలు ప్రయాణ కాలం ఎంత అన్నాడు. సింపుల్, మళ్ళీ చూడండి క్వశ్చన్. 600 కిలోమీటర్ల ప్రయాణ దూరం వెళ్ళడానికి వాతావరణం సరిలేనందువల్ల విమానం సగటు వేగం 200 కిలోమీటర్లు తగ్గించారు. స్పీడ్ తగ్గిస్తే టైం పెరుగుతుంది, అందరికీ తెలిసిందే. ఎంత పెరిగింది, 30 minutes. అయితే అసలు ప్రయాణ కాలం ఎంత అన్నాడు. ఆప్షన్లు ఇచ్చాడు, 1 hour, 2 hour, 3 hour, 4 hour అనేసి. తర్వాత చూద్దాం దాని గురించి. ఏం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా సరే మీరేం చేయాలంటే సింపుల్గా చూడండి. 200 తగ్గడం వల్ల, ఓకేనా, 200 తగ్గడం వల్ల. ఓకే, మన ఇష్టం అన్నమాట, ఏమి లేదు. ఇక్కడ చూడండి 30 minutes ఉందా, 30 minutes మళ్ళీ పెరిగింది కదా, ఇది 1 hour అవుతుంది, 60 minutes అవుతుంది. దీన్ని పెంచుతూ పోతాను 1.5 hour. ఓకే, దీన్ని తగ్గిస్తూ వస్తాను 600, 400, 200 ఇలాగా అన్నమాట. ఓకేనా కదా, ఇలాగా తగ్గించుకుంటూ వస్తాను. సపోజ్ నేను చెక్ చేస్తాను, చూడండి సింపుల్గా. ఇది 1 hour. ఓకేనా, క్రాస్ మల్టిప్లై చేయండి. 600 కిలోమీటర్లు వచ్చింది ఇక్కడ. ఓకే, 30 నిమిషాలు అంటే ఇక్కడ 200 కిలోమీటర్లు వచ్చింది. 400 లెక్కన 30 నిమిషాలు వెళ్తే 200 కిలోమీటర్లు. కానీ ఏమవ్వాలి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అవ్వలేదు. ఓకేనా కదా, అలాగా అంటే ఏంటి, మనము సింపుల్గా చెప్తే ఇంకా ఈజీగా చెప్తాం. చూడండి, ఇదంతా అవసరం లేదు, సింపుల్. మీరు ఇలాగ 200 కిలోమీటర్లు 30 నిమిషాలు తీసుకోండి. దీన్ని పెంచుతూ పోండి 400. ఇదంతా అరగంట పెంచుతున్నాడు కదా, 1 hour. ఇదంతా ఇది 600. ఇదంతా 1.5 hours. ఇదంతా ఇది 800. పెంచండి పర్లేదు, 2 hours. ఓకే, ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి. 200 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు లెక్కన 30 నిమిషాలు అంటే 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు అయితే ఇది వస్తుంది. ఇది వద్దు తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. 600 × 1 hour 600. ఫస్ట్ 600 కిలోమీటర్లని వెళ్ళాలి. కరెక్టే, క్వశ్చన్ ప్రకారం 600 వెళ్ళాలి, బాగానే ఉంది. 400 × 1.5 600 సరిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు క్వశ్చన్ చదువుకోండి. చూడండి, 600 కిలోమీటర్లు ప్రయాణం వెళ్ళడానికి అసలు దూరాన్ని తీసుకుంది 1 hour తీసుకుంది. సింపుల్, 600 లెక్కన 1 hour వెళ్ళేది. కానీ 200 కిలోమీటర్లు తగ్గించాడు. 200 కిలోమీటర్లు తగ్గించాడు. దానివల్ల ఏమైంది, ½ hour పెరిగింది. కరెక్టే కదా, సింపుల్ అన్నమాట. ఓకేనా, చాలా సింపుల్. ఓకే, 1 hour ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, డోంట్ వర్రీ. క్వశ్చన్ నెంబర్ 61. ఆప్షన్ నుంచి కూడా చేసేస్తాం, అది ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసేయచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 61 ఈజ్ వెరీ బెస్ట్, గుడ్ క్వశ్చన్. చాలా ఈజీగా చెప్తుంది చూడండి. 120 కిలోమీటర్లు రైలు మీద, ఓకే, మొత్తం 600 కిలోమీటర్లు ప్రయాణించాలి. మిగతాది కారు మీద.
మిగతాదంతా 480. ఓకేనా. కారు మీద 8 గంటల సమయం పడుతుందట, మొత్తం 8 గంటల సమయం పడుతుందట. క్వశ్చన్ చదువుతాం చూడండి. 120 కిలోమీటర్లు రైలు మీద మిగతా దూరం కారులో ప్రయాణిస్తే 600 కిలోమీటర్లు ప్రయాణించడానికి 8 గంటలు పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అదే దూరం 200 కిలోమీటర్లు రైలు మీద, మొత్తం 600 కదా, అంటే 400 కిలోమీటర్లు కారు మీద ప్రయాణిస్తే, ఓకే, ఇంకా 20 నిమిషాలు ఎక్కువ తీసుకుంది. 20 నిమిషాలు ఎక్కువ తీసుకుందంట, అంటే 8 hours 20 minutes. ఓకే. అయితే రైలు మరియు కారు వేగాల నిష్పత్తి ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. చూడండి, ఇక్కడ ట్రైన్ అనేది 80 కిలోమీటర్స్ పెరిగింది. ఈ 80 కిలోమీటర్స్ పెరిగింది. దేనివల్ల 20 నిమిషాలు పెరగడం వల్ల. 20 నిమిషాలు వచ్చి 80 కిలోమీటర్స్ అయితే, 20 నిమిషాలు అయితే 80 కిలోమీటర్స్ అయితే ఈ 480 మొత్తం ట్రైన్ వెళ్తుంది అనుకో. మొత్తం ట్రైన్ ఫస్ట్లో మొత్తం ట్రైన్ వెళ్తుంది, బాగా ఉండండి, మొత్తం ట్రైన్ వెళ్తుంది. ఇది కూడా లెక్కేయండి. 480 అయితే ఇంటూ 6 అంటే 120 minutes, అంటే 2 hours ఎక్కువ అయ్యేది. దేనికి? ట్రైన్కి. అంటే మొత్తం ట్రైన్ అవుతుంది. ఈ 480ని కూడా ట్రైనే కవర్ చేస్తుంది. ఓకే. 2 hours ఎక్కువ అయ్యేది, అంటే 10 hours అయ్యేది. మొత్తం ట్రైన్ వెళ్తుంటే 600 కిలోమీటర్స్ని 10 hours అంటే 60 km/h వెళ్ళేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 60 km/h వెళ్ళేది ట్రైన్ వేగం వచ్చేసింది. ట్రైన్ వేగం ఎంత? 60 km/h. సింపుల్ అనమాట. అయితే ఏమి వెళ్ళింది ఇక్కడ? 120 వెళ్ళింది, అంటే 2 hours వెళ్ళింది. ఇది 2 hours వెళ్ళింది. మొత్తం 8 గంటలకు రావాలి. ఫస్ట్ దాంట్లో మొత్తం 8 గంటలకు రావాలి. ఇది ఎన్ని గంటలు వెళ్ళాలి? ఇప్పుడు 6 గంటలు వెళ్ళాలి. కారు ఎంత వెళ్ళాలి? 6 గంటలు వెళ్ళాలి. కానీ ఎంత వెళ్ళింది? 480 వెళ్ళింది. కారు 480 వెళ్ళింది. 480/6 అంటే కారు స్పీడ్ ఎంత? 80. ఓకే. ఈ మధ్య రేషియో అడిగాడు, 60:80. 60:80 అంటే 3:4. ట్రైన్ కార్ 3:4. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్. ఓకే. ఈ షార్ట్ కట్ మనం డిజైన్ చేసాం. ఓకేనా. వెరీ గుడ్. మీకు అర్థం కాకపోతే వినండి. మొత్తం ట్రైన్ వెళ్ళింది అనుకుంటా, అంటే ఇది కూడా ట్రైన్ వెళ్తే ఏమవుద్ది? 2 గంటలు ఎక్కువ అయ్యేది. అంటే కార్లో వెళ్ళాం కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే ట్రైన్ స్పీడ్ తక్కువ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 62. బి కంటే ఏ రెట్టింపు? సి కంటే బి 3 రెట్లు. ఇది 1 అనుకున్నాం అనుకో, ఇది 3 రెట్లు. ఓకే. బి కంటే ఏ రెట్టింపు అంటే ఇది 6. ఓకే. సికి 54 నిమిషాలు టైం పట్టింది. ఇదేంటిది? స్పీడ్. ఇది టైం అయితే ఎల్సిఎం ఏమన్నాను? 6. 6, 3, 1కి ఎల్సిఎం 6. 6తో భాగించండి. 1, 2, 6. సి 6 వచ్చి 54 minutes. టైంలో ఈక్వల్ చేస్తాను. 6 వచ్చి 54 minutes అయితే అడిగింది ఏంటి? బి అన్నాడు. బి 2 ఎంత? 6, 9. 9 2 18 నిమిషాలు. 9 2 18 నిమిషాలు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే. స్పీడు టైం ఇచ్చాడు కాబట్టి స్పీడ్ని టైంలో మార్చుకున్నాం, అంతే అమ్మా. సింపుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 63. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 63. ఓకే. చూడండి, 5 కిలోమీటర్లు 5.5 కిలోమీటర్లు వేగాలతో ఇద్దరు ఒకే స్థలం నుంచి ఒకే దిశలో నడుస్తున్నారు. ఒకడేమో 5 వెళ్తున్నాడు, ఇంకోటి 5.5 వెళ్తున్నాడు. అంటే ఈ డాడి కంటే 1/2 kilometer ఎక్కువ వెళ్తున్నాడు. ఓకే. వారి మధ్య దూరం 8.5 ఉండడానికి, ఉండాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య దూరం 1/2 kilometer ఉంది. 8.5 ఉండాలంటే
17 గంటలు రన్ అవ్వాలి. సింపుల్ అన్నమాట. ఒక గంటకి 8:30 ఉండాలంటే ఎప్పుడు 5 ఒకట్ల 5 17 పాయింట్లు తీసింది 17 గంటలు. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64. వృత్తాకారంలో ఉన్న చేతనం చుట్టూ ఏ 1 గంటకు 1 పరిభ్రమణం చెందుతుంది. ఏ అనేది 1 గంటకు 1 పరిభ్రమణం చేస్తుంది. బి అనేది 1 గంటకు 6 పరిభ్రమణాలు చేస్తుంది. ఇదేమో 1 చేస్తుంది, ఇదేమో 6 చేస్తుంది. అంటే 5 ఎక్కువ అనమాట. 5 రౌండ్లు ఎక్కువ. 5 రౌండ్లు ఎక్కువ. ఓకేనా? చూడండి, బి 1 గంటకు 6 పరిభ్రమణంలో చొప్పున వేగాలతో ఒక చోటు నుంచి 7:30కు బయలుదేరారు. వారు మొట్టమొదటిగా ఎక్కడ కలుసుకుంటారు? గంటకి 5 చేస్తుంది. అంటే గంటకి 5 చేస్తుంది రౌండ్లు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి రౌండ్ అన్నమాట. ఎప్పుడు కలుసుకుంటారు అనేసి. ఇది ఒక పరిభ్రమణం, ఇది 6 పరిభ్రమణలు, మొత్తం 5. గంటకి 5 అయితే ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది? 12 నిమిషాలు. ఓకే, ఫస్ట్ ఏమో 7:30కు బయలుదేరారు. తర్వాత 12 నిమిషాలు కలుస్తారు. ఎప్పుడు కలుసుంటారు? 7:42. సింపుల్ అన్నమాట. 7:42. ఓకే. క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65. ఓకే. 4 కిలోమీటర్లతో ఏ నడక ప్రారంభించిన 4 గంటల తర్వాత బి అతన్ని 10 కిలోమీటర్ల వేగంతో సైకిల్ మీద వెళ్ళాడు. ఏమీ లేదు. ఏ 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 4 గంటల తర్వాత బి బయలుదేరాడు. ఎంతకి? 10 కిలోమీటర్స్ వేగంతో. ఓకే, సైకిల్ మీద వెళ్ళాడు. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ బిని పట్టుకున్నాడు. సింపుల్ అన్నమాట. చూడండి, మామూలుగా ఏ 4 కిలోమీటర్ల పర్ అవర్ వెళ్తున్నాడు అంటే ఏంటి? స్పీడ్స్ 4x10. కానీ డిఫరెన్స్ ఎంత? ఈ స్పీడ్స్ ఇవి డిఫరెన్స్ ఎంత? 6. ఇలా ఎన్ని గంటలు వెళ్ళారు? 4. అంతే, సింపుల్. ఓకే, ఎంత? చూడండి, 160/6 అంటే 80/3. 20తో కొట్టేస్తున్నాను, 2తో కొట్టేస్తాను. చెప్తే 280లో 2 3 26.6667 అంటారు. 26.67 కిలోమీటర్స్. ఏం లేదమ్మా, సింపుల్. ఈడేమో 10 వెళ్తాడు గంటకి, ఈడేమో 4 వెళ్తాడు. అంటే 1 గంటకి ఎంత డిఫరెన్స్? 6. 1 గంట ఎంత డిఫరెన్స్? 6. 1 గంటకే డిఫరెన్స్ 6. ఓకేనా? 1 గంటకి డిఫరెన్స్ 6 అయితే అదేం చేశాడు? 160 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే, 160/6 అంటే 80/3 26.67. ఓకేనా? సింపుల్ అన్నమాట. మిగతా క్వశ్చన్లో నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.